వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? రోజు రోజుకైతే భారీగా పెరిగిపోతుంది. అదైతే మనం చూస్తూనే ఉన్నాము. కొంచెం తగ్గినట్టు మనకు అనిపిస్తూ ఉండగా కానీ వెంటనే ఎంత పెరుగుతుంది అనేది అయితే మనం చూసాము. ముఖ్యంగా మన భారతదేశంలో ఎలా పెరుగుతుంది, అదే విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, ఇంకా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏ విధంగా ఉంది అనేది మనం ఒక్కసారి చూసుకుంటే కనుక సో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అదైతే మనకు వచ్చేసి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 1,08,490 రూపాయలు అయితే ప్రజెంట్ అయితే నడుస్తూ ఉంది. అంటే మనకి నిన్న మొన్న చూసుకున్నట్లయితే కనుక ఇంకా 10 రూపాయలు 20 రూపాయలు తక్కువనే ఉంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఈ రోజుకి ఇంకా పెరిగిందనే చెప్పుకోవాలి. అదే విధంగా ఒక్కసారి మనం ఏదైతే 22 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా చూసుకున్నట్లయితే కనుక 99,450 రూపాయలు అయితే ఉంది. సో ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఢిల్లీలో చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీలో కొంచెం ఎక్కువ రేట్ ఉంది. ఏదైతే 22 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అదైతే మనకి 1,08,620 రూపాయలు అయితే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉంది. అదే విధంగా మనకి 22 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అది 99,600 అయితే ఉంది. అంటే మనకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కంపేర్ చేసుకుంటే కనుక ఢిల్లీలో మాత్రం ఎక్కువ ఉందనే మాట్లాడుకోవాలి, ఎక్కువ ఉందనే చెప్పుకోవాలి. అంటే దాదాపు మనకి 100 రూపాయలకి పైగానే ఎక్కువ ఉంది. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 490 రూపాయలు ఉంటే అక్కడ మా ఢిల్లీలో మాత్రం 620 రూపాయలు అయితే ఉంది. అదే విధంగా 22 క్యారెట్ చూసుకున్నట్టే కనుక 99,450 రూపాయలు ఉంటే అక్కడ మాత్రం ఢిల్లీలో 600 రూపాయలు అయితే నడుస్తుంది. అదే విధంగా ముంబైలో, సో ముంబైలో కూడా ఇంచుమించు మన తెలుగు రాష్ట్రాల లాగానే 490 అండ్ 22 క్యారెట్ 450 అంటే 99,450 రూపాయలు అయితే ఉంది. సో ఇక కోల్కతాలో, చెన్నైలో, బెంగళూరులో, కేరళలో, పూణేలో సో ఇంచుమించు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే ఉన్నాయో ఇంచుమించు అవే నడుస్తూ ఉన్నాయి. అంటే మనకి సేమ్ ఏదైతే 1,08,490 రూపాయలు 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో సో ఇంచుమించు అయితే అదే నడుస్తూ ఉంది. అదే విధంగా మనకి 22 క్యారెట్ 10 గ్రామ్స్ ఏదైతే ఉందో అది కూడా 99,450 రూపాయలు అయితే రన్ అవుతుంది. కానీ ఓన్లీ ఒక మనకి ఢిల్లీలో, ముంబైలో అంటే ఢిల్లీలో అదే విధంగా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఇక వెండి విషయానికి వస్తే సో వెండి కూడా అంటే కొన్ని రాష్ట్రాల్లో డిఫరెంట్ అయితే ఉంది. మనకి మెయిన్ హైదరాబాద్, విజయవాడలో చూసుకున్నట్లయితే కనుక 1,38,000 అయితే ఉంది. అదే విధంగా ఢిల్లీలో మాత్రం 10,000 తక్కువనే ఉంది, 1,28,000 అయితే ఉంది. అంటే మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 1,38,000 ఉంటే ఇందులో మాత్రం 1,28,000 అయితే ఉంది ఢిల్లీలో. సో అదే విధంగా ఇంకా ఎక్కడెక్కడ 1,28,000 ఉందంటే ముంబైలో, బెంగళూరులో, అహ్మదాబాద్ లో. సో ఈ రాష్ట్రాల్లో మాత్రం 1,28,000 మాత్రమే ఉంది. సో కేరళలో 1,38,000 ఉంది, చెన్నైలో 1,38,000 ఉంది. సో ఇలా చూసుకున్నట్లయితే కనుక వెండి ధర మాత్రం కూడా డిఫరెన్స్ అయితే దాదాపు 10,000 డిఫరెన్స్ అయితే ఉంది. అదే విధంగా చాలా మంది గోల్డ్ రేట్ తగ్గుతుందా అని మాత్రం బాగా వెయిట్ చేస్తున్నారు. అండ్ కొందరు మాత్రం ఇంకా ఎక్కువ న్యూస్ అయితే ఇస్తూ ఉన్నారు. ఏంటంటే రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్ చాలా తగ్గిపోతుంది అని చెప్పేసి. అది ఎలా తగ్గుతుంది ఏంటి అనేది మాట్లాడుకుంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్లు అయితే చెప్తూ ఉన్నారు. కానీ మెయిన్ చాలా మంది వెయిట్ చేసేది మాత్రం ఇప్పుడు ఏదైతే GST 2 స్లాబులుగా తగ్గిస్తున్నారో అంటే తగ్గించారో, అమల్లోకి వచ్చింది. అది ఈ సెప్టెంబర్ 22 నుంచి అయితే అమలు కాబోతుంది అన్నట్లయితే మనందరికీ తెలిసిందే. అప్పుడు గోల్డ్ మీద కూడా ట్యాక్సెస్ అయితే తగ్గబోతున్నాయి. దానికోసం చాలా మంది అయితే ఇప్పుడు కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎక్కువ ఇప్పుడు ఇలా మనకి దసరా, దివాళీ కోసం ఎక్కువ మంది వెయిట్ చేసి ఎలక్ట్రికల్ మీద ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అంటే మనకి ఫ్రిడ్జెస్ కానివ్వండి, వాషింగ్ మిషన్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానివ్వండి, నార్మల్ వెహికల్స్ ఏమైనా కార్లు కానివ్వండి, బైక్లు కానివ్వండి, ఇలా వీటి మీద ఎప్పుడు ప్రతిసారి ఆఫర్ అయితే ఉంటుంది దివాళీ, దసరాకి అయితే. కానీ ఈసారి GST కూడా ఒకటి యాడ్ అవ్వడము, అది కూడా తగ్గించడం అనేది ఒక అందరికీ పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అంటే ఇంకా ఏమైనా యాడ్ చేసి మళ్ళా పెంచుతారు అని కూడా కొందరు అనుకుంటున్నారు. అలా అయితే ఏముండదని చెప్పేసి అయితే నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి చూడాలి GST ఎంత తగ్గిస్తారు, గోల్డ్ మీద ఎంత తగ్గిస్తారు, గోల్డ్ అప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుంది, మినిమం ఒక 10,000 అయితే తగ్గుతుందా, లేదంటే అట్లీస్ట్ ఒక GST ఏదైతే కొంచెం మనకి ఎంత ట్యాక్స్ అయితే ఇస్తారో అంటే మనకి ఇప్పుడు 12% ఉన్న GSTని 5% అయితే తేవడం అయితే జరిగింది. అదే విధంగా 28% ఉన్న GSTని 28% ఉన్న GSTని
18% అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో మరి ఎంత తగ్గిస్తారు ఏంటి అనేది కూడా చూడాలి. అండ్ అది తగ్గించాక మాత్రం చాలా మంది కొనడానికి అయితే రెడీగా ఉన్నారు. సో ఈ జిఎస్టి కోసమే చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు చూడాలి, ఒకవేళ కనుక తగ్గితే మాత్రం ఎంబటే తీసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే చాలా మంది చెప్తూ ఉన్నారు. సో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గోల్డ్ రేట్ మళ్ళీ రాబోయే రోజుల్లో ఎంత పెరుగుతుందో చెప్పలేం కాబట్టి, సో ఇప్పుడు ఏదైతే జిఎస్టితో పాటు కొంచెం తగ్గిస్తారో సో అది తగ్గించినప్పుడే తీసుకుంటే బెటర్. ఎంత తొందరలో తీసుకుంటే అంత మంచిది. దానికి ఇంకా గోల్డ్ తర్వాత పెరుగుతుంది కాబట్టి సో ముందే తీసి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. సో చూడాలి మరి జిఎస్టీ కూడా ఎంత తగ్గిస్తారు ఏంటి అనేది. ప్రజెంట్ అయితే గోల్డ్ రేట్ 24 క్యారెట్ గోల్డ్ మనకి వచ్చేసి అయితే ఇప్పుడు ప్రజెంట్ 1,08,490 రూపాయలు అయితే నడుస్తూ ఉంది. అండ్ కొన్ని రాష్ట్రాల్లో అయితే 450 అయితే నడుస్తూ ఉంది. సో మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి.